జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, మారుమూల గ్రామంలో వచ్చినాము. ఇక్కడ అనిల్ కుమార్ గారు పెద్ద రైతు. ఆ రైతు బిడ్డ ఈరోజు వరి మడిని ఎంత చక్కగా పైరు వేసి దుక్కి దున్ని నాటి ఇక పంట చాలా చేతికి వచ్చే టైం వచ్చింది. చూడండి మీరే ఫ్రెండ్స్, సుమారు దాదాపు 10 ఎకరాల్లో పెట్టినారు వాళ్ళు. 10 ఎకరాల్లో పంటని ఎలా పండించారు అంటే చూస్తేనే చాలా చాలా సంతోషకరమైన విషయం ఇది. ఒక రైతు దాదాపుగా ఒక రాష్ట్రంకి సరిపడే అంత బియ్యం అందించే ఒక వరిమడి నాటి ఇక్కడ పంటను పండిస్తున్నారు. పంట బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పంట బాగా వచ్చింది. మీరే చూడండి ఫ్రెండ్స్, పంట ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్, పంట ఎట్లుందో. పంట బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన అనిల్ కుమార్ గారు రైతు బిడ్డ వరిమడిని చక్కగా పండించడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి కొంత నీళ్ళు అభావం ఉంది. వాళ్ళకి నీళ్ళు చాలా దొరకడం లేదు. వాళ్ళు పంపు సెట్ ద్వారా కరెంటుని నమ్ముకొని విద్యుత్ పంపు సెట్ ద్వారా కరెంటుని నమ్ముకొని ఇక్కడ వరిమడిని నాటి పంట తీయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దాదాపుగా 10 ఎకరాల్లో వాళ్ళు ఇక్కడ వరిమడిని నాటి పంటని బాగా చాలా మంచిగా వచ్చేగట్ట చూసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వరిమడి వడ్డ గింజ ఎలాగా అంటే వచ్చిందంటే చూడండి, వడ్ల గింజ బాగానే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని సోనా మసూరి అంటారు. ఇది సోనా మసూరి బియ్యము అందించే వడ్డీ అన్నమాట వరి. చూడండి, వరి బాగా వచ్చింది. వరిమడి దాదాపు 10 ఎకరాల్లో మన అనిల్ కుమార్ గారు పండించడం జరుగుతుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అందరూ చూడండి. ఇలాంటి రైతు బిడ్డలను చూస్తే నాకు చాలా చాలా ఆనందందాయకంగా హర్షదాయకంగా చాలా సంతోషకరమైన విషయాలు మనకి మనసుకి నాటేలా ఉంటాయి. అంటే మన రైతులు ఎంత కష్టపడి ఇంత వరిని పండించాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత పట్టుదల ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం తగ్గ విషయమే కావచ్చు. కానీ ఈరోజు ఇక్కడ పంట వరి మడి పంటను చూస్తే నాకు చాలా ఆనందమయ్యా. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మన రైతుల అన్నలకి భరోసా ఇచ్చేగా ఇలా పంటలు వాళ్ళు తీయడం జరిగితే మాత్రమే వాళ్ళకి ఏమనేది ఇంకా ముందు రాబోయే దినాల్లో రాబోయే రోజుల్లో వాళ్ళు చాలా చాలా ఎక్కువగా వ్యవసాయం చేయి వరిమడి కావచ్చు మంచి మంచి పంటలు తీసి మన రైతులకి భరోసా ఇచ్చే మంచి జీవనము సాగించేలా వాళ్ళకి అనుకూలం కావచ్చు. ఇలాంటి పంటను చూస్తే మనకి అనిపిస్తుంది మన రాష్ట్రంలో మన జిల్లాలో ఎంతోమంది రైతులన్నలు ఇలాగే కష్టపడుతుంటారు. వాళ్ళకంతా ఈ వరిమడిని వాళ్ళకి సమర్పణం జరుగుతుంది. ఇలాంటి రైతులకి ఇంకా మనం ఎక్కువగా ప్రోత్సాహాలు ఇచ్చి రైతన్న భరోసా కేంద్రం నుంచి వాళ్ళకి ఏమన్నా గింజలు కావచ్చు, నాటి పైరు కావచ్చు, మందు కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు ఇత్యాది తదుపరి సామాగ్రిలన్నీ వాళ్ళని ఒదిగించి ఎక్కువగా పంటలు ఇంకా తీయడానికి వాళ్ళకి ప్రోత్సహించాలని మరి అందరితోనూ మనం కోరుకుంటూ
ఇలాంటి చోటు మనం ఈరోజు వచ్చి దీన్ని చూసి ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ప్రదేశం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి, దాదాపు 10 ఎకరాల్లో మన అనిల్ కుమార్ గారు ఈరోజు వరిమడిని చక్కగా నాటించి పైరు పండించి పంట పండించారు. చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, హర్షదాయకంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మన అనిల్ కుమార్ గారి పంట. మన అనిల్ కుమార్ రైతన్న ఇదే రీతిగా ఇదే మాదిరిగా ఎక్కువగా చాలా చాలా మంచి మంచి పంటలు పండించి వాళ్ళు జీవనోపరితదిగా ఒక మేలు కొలుపుకొని ఇంకా రాబోయే రోజుల్లో అత్యధికంగా వ్యవసాయంగా చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది అదంతా దాదాపు దాదాపు 10 ఎకరాల్లో పండించిన పంట. చూడండి ఫ్రెండ్స్, వరిమడి పంట ఎలాగుందంటే నాకంతూ చాలా చాలా నేను ఒక రైతు అనే గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఈ రోజుల్లో మన యూతులందరూ ఇలాంటి చోట్లకు వచ్చి ఇలా రైతులను కలిసి వాళ్ళ కష్టాలు వాళ్ళ శ్రమని మనము విచారించి మనము తెలుసుకొని మనము సహా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యవసాయాలను నమ్ముకొని ముందుకొచ్చి యూత్ అంతా ముందుకొచ్చి వ్యవసాయం చేసి మన రాష్ట్రానికి మన దేశానికి రైతే వెన్నుముక్క, రైతే అందరికీ అన్నమిచ్చే దేవుడు అనే రీతిగా ఇప్పుడుండే యువత ముందుకొచ్చి ఇలాంటి వ్యవసాయ రీతియ పనులు చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరి యువతల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక రైతు కాబట్టి ఈ బాధ ఎలా ఉంటుందో, ఈ కష్టం ఎలా ఉంటుందో అని తెలుసు కాబట్టి మీకు అందరికీ చెప్పాలని ముందుకొచ్చి ఒక చిన్న సలహా చెప్తున్నాను. ఇందులో ఏమన్నా తప్పు ఉంటే మీరందరూ క్షమించి ఇలాంటి పంట పండించిన మన అనిల్ కుమార్ గారికి వాళ్ళకి శుభాశయాలు అందించి వారు ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి పంటలు పండించి ఇంకా ఎక్కువగా మన రాష్ట్రానికి లాభం కూర్చేలా వ్యవసాయ పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ వచ్చిన దానికి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పంట చూస్తుంటే ఎంతో ఖుషిగా ఎంతో వేల మంది అన్నము కడుపు నిండా 2 పూట్ల అన్నం తినడం జరుగుతుంది. ఈ పంటని ఇంకా చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ నీరు సదుపాయాలు కొంచెం తక్కువ ఉన్నా మన అనిల్ కుమార్ గారు మంచిగా తీసినారు పంట. వాళ్ళకి మెచ్చుకోవచ్చు. వాళ్ళకి ఇంకా ఎక్కువగా నీళ్ళు సదుపాయాలు అందిస్తే మరి అన్నీ ఎక్కువగా మంచి మంచి పంటలు తీసి వాళ్ళు మన రాష్ట్రానికి లాభదాయం వచ్చే కార్యక్రమాలు చేయబడతారని నేను నమ్ముతూ ఇక్కడ వచ్చిన ప్రదేశాన్ని చూసి నాకే ತುಂಬ మంచిగా ఆనందమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో పంట పండించేవానికే తెలుసు పంట ఎనుకున్న బాధ, తినేవానికి ఏం తెలుసు దీనికున్న ఏమంటారు కష్టం అనే సామెతతో మన అనిల్ కుమార్ గారు ఈ వరిమడిని నాటి మంచిగా పంటను తీసినారు. చూడండి ఫ్రెండ్స్, రైతానికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి నేను చెప్పుకోవడం ఏమంటే, మీరు కష్టపడుతూ మమ్మల్ని
కడుపు నిండా 2 పూటలు అన్నము భోజనం తినడానికి సహకారి చేస్తున్నారు. అందుకే మేమంతా చిరాకాలం మీకి రుణపడి ఉండాలని రుణపడుతూ మీరు ఇలాంటి కార్యక్రమాలు వరి మడి కావచ్చు, ఇతర వెజిటేబుల్స్ తరకారీస్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి పంటలు తీసి మన రాష్ట్రంలో ఉన్న జనాలకి అందరికీ ఆహారం కొరత లేకుండా శ్రమించి ఇంకా ప్రోత్సాహము ధైర్యము మీకు ఆ దేవుడు చల్లగా చూసుకోవాలి. ఆ దేవుడు మీకు చల్లగా చూసి మరింత వ్యవసాయ కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు చేయడానికి మీకు స్ఫూర్తిదాయకంగా ఇచ్చి దేవుడు కాపాడాలని ఆ దేవుడితో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ముందుకు ఫోన్ చేయి ఇంకోసారి. చిన్న పట్టుకున్నారు. మళ్ళీ అందుకోవడం లేదా సరిగ్గా వచ్చినట్లా చూడు నేర్పిస్తారులే. అప్ప ముందర నేర్చుకోప్ప సామి వెనకలు కొడుతున్నాడు. అయ్యో నేర్పిస్తున్నాడు కదా, నేర్చుకొచ్చాడు వీడు. ఏం కాదులేపా. ಮುಂಚೆ ಹಾಕೊಂಡು ಸರ್ ಹೇಳ್ತೀನಿ
ఏం లోపల గురువులే చూడు నేర్చుకుంటారు. నువ్వే సరిగ్గా తినలే. ఎంత బాగా వేసినావు చూడు. ఏం కాదు ఏం కాదులే ఏం కాదులే. ఈరుతావు కదా ఈరుతాను లేపో. ఏ వద్దు డాడీ వచ్చిన కాలన్నా నువ్వు సరిగ్గా కట్టినలే వానికి బాగా వచ్చి కట్టలే లేదు పై దానికి కట్టేసింది నాదే బట్టు ఏమన్నంటే కనిపిలా పాడే సరిపా ముంచెత్తాడు పోలే ఏ ఓని సరిగ్గా కట్టేసినావా? ఏ నువ్వు దుమ్ముకురావాడు వస్తాడు అంతే. ఏం కాదులేరా వాళ్ళు ఉన్నారు పో. మా ఇద్దరు ఆడి రోజు మెడికల్ మీద నుంచి దుంకు పోనీ. వెళ్ళిపోయాడు ఇదిగో అదే అలా ఆటకెత్తుకొచ్చేసినారు. కట్టి తేలుస్తుంది. అయ్యి తేలినమ్మ అడిగా ఎట్లుంటే అట్లా నా చిన్నవాడు అట్లా నేను ఫోటో చూస్తే నా తమ్ముడు అనుకుంటాను. కదా మనము ఎంత ఊళ్ళో సరిపోతుంది ఆడ ఇంకా ఎక్కొచ్చు కదా. 2 గంటలు అయితే ఉంది. ఇంకేనండి సార్ వీడియో కూర్చుందా మేడం పడి వస్తాయి ఆడన్నా.
మయ్య 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 వెళ్ళిపోలేడా అది తేలుస్తుంది ఎంతసేపు పోతారా